హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ తరపు నుంచి. గూగుల్ వాళ్ళది ఒక రీడ్ అలౌట్ అనే ఫీచర్ ఉంది, మీకు తెలుసో లేదో. నార్మల్గా మీరు గూగుల్ క్రోమ్లో కానీ ఏదైనా బ్రౌజర్లో మీ ఫోన్లో ఓపెన్ చేసి గూగుల్ అసిస్టెంట్ ట్రిగర్ చేసి రీడ్ ఇట్ లేదా రీడ్ అలౌట్ అని చెప్తే ఆ ఆర్టికల్ని మొత్తం గూగులే రీడ్ అవుట్ చేస్తుంది, లైక్ టెక్స్ట్ టు ఆడియో స్పీచ్ లాగా. సో దీన్ని గూగుల్ క్రోమ్లోకి ఇంటిగ్రేట్ చేశారు. రెగ్యులర్ క్రోమ్లోకి ఇంకా రాలేదు, గూగుల్ క్రోమ్ బీటాలో వచ్చింది. గూగుల్ క్రోమ్ బీటాలో కూడా డైరెక్ట్గా మీకు యాక్సెస్ ఉండదు. మీరు దాంట్లో ఫ్లాగ్స్లోకి వెళ్ళి రీడ్ అలౌడ్ ఫీచర్ని ఎనేబుల్ చేస్తే మీకు ఈ లిసన్ టు దిస్ పేజ్ అని ఆప్షన్ వస్తుంది. సో మీరు అనవచ్చు, ఆల్రెడీ గూగుల్ అసిస్టెంట్లో ఉంది కదా, మళ్ళీ ఇది ఎందుకు అని చెప్పి. మీరు గూగుల్ అసిస్టెంట్ ట్రిగర్ చేసి రీడ్ ఇట్ అని చెప్పి అది ఒక ల్యాగ్ తీసుకొని అది మళ్ళీ వెబ్ పేజ్ లోడ్ చేసి ఇదంతా కొంచెం టైం పడుతుంది. అట్లీస్ట్ 5 seconds అన్న పడుతుంది. మీరు ఒక పేజ్ తర్వాత ఒక పేజ్ వినాలనుకుంటే కొంచెం ఇరిటేటింగ్గా కూడా ఉంటుంది. సో ఇదంతా పక్కన పెట్టేసి డైరెక్ట్లీ గూగుల్ క్రోమ్ బీటా వేసేసుకొని అది సెట్ చేసేసుకుంటే జస్ట్ ఒక బటన్ క్లిక్ చేయగానే ఆర్టికల్ రీడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో మీరు ఈ పర్టికులర్ ఫీచర్ యూజ్ చేస్తున్నట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ట్విట్టర్ అంటే అందరికి మనకి మైక్రో బ్లాగింగ్ సైట్ అనేది తెలుసు. సో ఎలాన్ మస్క్ తీసుకున్న తర్వాత దాంట్లో వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ కూడా తెస్తా అన్నాడు. ఆల్రెడీ iOS డివైసెస్కి తెచ్చేసాడు అక్టోబర్లోనే లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు ఫైనలీ ఆండ్రాయిడ్లో కూడా ఆడియో అండ్ వీడియో కాల్స్ ఆప్షన్ వచ్చేసింది. అండ్ ప్రీమియం మెంబర్ అయితేనే మీరు కాల్స్ చేయగలుగుతారు, లైక్ అవుట్ గోయింగ్ వెళ్తుంది. మిగతా ఎవరైనా కానీ ఫ్రీ మెంబర్స్కి కూడా ఫ్రీ ఇన్కమింగ్ ఉంది. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రీమియం మెంబర్ తీసుకొని దీని నుంచి కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఇండియాలో డైరెక్ట్ మొబైల్ బ్రాడ్కాస్టింగ్ అనే ఒక కొత్త టెక్నాలజీని టెస్ట్ చేస్తున్నారు. ఇది ఎలా పనిచేస్తుందంటే మన FM రేడియో లానే పనిచేస్తుంది. ఎలా అయితే మన ఫోన్లో ఇంటర్నెట్ లేకున్నా సిమ్ కార్డ్ పెట్టుకున్నా కానీ FM రేడియో వినొచ్చో, సేమ్ అదే విధంగా ఈ కొత్త డైరెక్ట్ మొబైల్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా టీవీ న్యూస్ కానీ, లైవ్ స్పోర్ట్స్ కానీ, ఎమర్జెన్సీ న్యూస్ కానీ, లైక్ గవర్నమెంట్ ఇవ్వాలనుకున్నా లేకపోతే మేబీ థర్డ్ పార్టీ వాళ్ళు FM రేడియోస్ ఉంటాయి కదా మనకి, అలాంటి ఛానల్స్ నుంచి కూడా మనకి మన ఫోన్స్కి ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అకార్డింగ్ టు రిపోర్ట్స్ ఇండియాలో 80 crore స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయంట. అందులో 69% మంది యూజ్ చేసేది ఎక్కువ మట్టికి వీడియో సైట్స్ లైక్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ ఇలాంటి అప్లికేషన్స్ లేదా ఇలాంటి సర్వీసెస్ ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల 4G నెట్వర్క్స్ అండ్ 5G నెట్వర్క్స్ పైన బాగా ఇంపాక్ట్ పడుతుంది, లైక్ బాగా కంజెషన్ అయిపోతుంది, లైక్ డిమాండ్ ఎక్కువైపోయి స్పీడ్ తక్కువైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ డైరెక్ట్ మొబైల్ బ్రాడ్కాస్టింగ్ వల్ల ఈ కంజెషన్ అనేది తగ్గే ఛాన్స్ ఉందని చెప్పి అంటున్నారు. ఆల్రెడీ బెంగళూరు, నోయిడాలో లాస్ట్ ఇయర్ ఈ ట్రయల్ రన్స్ చేశారు. ఈ ఇయర్ 19 cities లో ట్రయల్ రన్ చేయబోతున్నారు. సో మేబీ ఈ ఇయర్ లేదా నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ ఫీచర్ రావచ్చు. ఈ పర్టికులర్ సర్వీస్ ఎలా పనిచేస్తుందో నాకు కూడా పర్ఫెక్ట్ ఐడియా అయితే లేదు. కానీ దీనిలో గుడ్ థింగ్ ఏంటంటే సిమ్ కార్డ్ లేకున్నా కానీ వాడుకోవచ్చు. సో మీ దగ్గర పాత ఫోన్ ఏదైనా ఉంటే దాని ఒక సపరేట్ మీడియా డివైస్లో కూడా వాడుకోవచ్చు. అదొక గుడ్ థింగ్. రీసెంట్గా ఇంటర్నెట్లో యాపిల్ విజన్ ప్రో గురించి చాలా బజ్ ఉంది. ఆ బజ్ ఏంటంటే అన్బాక్సింగ్ కాదు, డెమాన్స్ట్రేషన్ కాదు, ఏం కాదు, జస్ట్ ప్రీ బుకింగ్ స్టార్ట్ అయిందని చెప్పి రచ్చ చేస్తున్నారు. సో దాని రిలేటెడ్గా ఒక ఆర్టికల్ చూసాను, ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో నార్మల్గా ఐఫోన్స్ డ్యామేజ్ అయితే ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు కదా. సో ఈ విజన్ ప్రో డ్యామేజ్ అయితే ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. యాపిల్ విజన్ ప్రో ఫ్రంట్ సైడ్ గ్లాస్ ఉంటుంది కదా, అది బ్రేక్ అయినా డ్యామేజ్ అయినా కానీ $800 ఖర్చు అవుతుంది. అది కాకుండా మిగతా ఏ పార్ట్కి డ్యామేజ్ అయినా, లైక్ ఇయర్ పీస్ కానీ, బ్యాటరీకి కానీ, కేబుల్కి కానీ, నాకు తెలిసి అదర్స్ అని సింప్లిఫై చేసేసారు. సో మిగతా దేనికి డ్యామేజ్ అయినా కానీ $2,400 రిపేర్ ఛార్జెస్ అవుతాయి. అదే మీ దగ్గర యాపిల్ కేర్ ప్లస్ ఉన్నట్టయితే మీకు జస్ట్ $299 ఛార్జ్ చేస్తారు. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఎవరైనా తీసుకున్నట్టయితే తప్పకుండా యాపిల్ కేర్ ప్లస్ తీసుకోండి. యాపిల్ కంపెనీ యాజ్ అ కంపెనీ చాలా మంచి ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది. ఐఫోన్ కానీ, ఐప్యాడ్ కానీ, యాపిల్ టీవీ బాక్స్ కానీ అన్ని చాలా మంచి ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది. కానీ లైట్నింగ్ కేబుల్ పెట్టాలి, క్లోజ్డ్ లూప్లో ఉండాలి, సో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అన్ని పెడుతుంది. బేసికలీ వాళ్ళది ఒక క్లోజ్డ్ లూప్ లాగా కంప్లీట్ వరల్డ్ స్టాండర్డ్స్ అన్నిటికీ దూరంగా వాళ్ళ ఓన్ స్టాండర్డ్ లాగా క్రియేట్ చేసుకుంటారు. ఇది బేసికలీ స్టార్టింగ్ నుంచి ఇలాగే ఉండేది. కానీ రీసెంట్గా చేంజెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ లైట్నింగ్ కేబుల్ తీసేసి USB Type-C పెట్టారు. దాని తర్వాత యూరోప్లో థర్డ్ పార్టీ యాప్స్ లేదా యాప్ సైడ్ లోడింగ్కి పర్మిషన్ కూడా ఇచ్చారు. ఈ రెండింటికి రీజన్ యూరోపియన్ యూనియన్. సో వన్స్ అగైన్ యూరోపియన్ యూనియన్ మళ్ళీ యాపిల్ మీద ప్రెషర్ పెడుతుంది. ఈసారి ఏంటంటే మనం ఐఫోన్తోని కాంటాక్ట్లెస్ పేమెంట్స్, NFC బేస్డ్ పేమెంట్స్ చేస్తున్నప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే యాపిల్ పేతోనే చేయొస్తుంది కాంటాక్ట్లెస్ పేమెంట్స్. సో ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఏం చెప్తుందంటే యాపిల్ కంపెనీకి ఈ NFC పైన పెట్టిన రిస్ట్రిక్షన్స్ తీసేయండి, సో దట్ అదర్ కంపెనీస్, అదర్ అప్లికేషన్స్ కూడా ఈ NFCని యూజ్ చేసుకొని పేమెంట్స్కి వాడుకునేటట్టు. సో దీనివల్ల ఏమైపోతుందంటే ఇంతకుముందు ఓన్లీ యాపిల్ పేనే వాడేవాళ్ళ జనాలు, ఇప్పుడు వేరే సర్వీసెస్ కూడా వాడుకునే ఛాన్సెస్ ఉంది. యాజ్ అ కన్జ్యూమర్ మనకి ఇది బెనిఫిటే, మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయి కాబట్టి. కాకపోతే యాపిల్కి మాత్రం కొన్ని లాసెస్. సోనీ కంపెనీ ఇండియాలో సోనీ ఇన్జోన్ బడ్స్ అని చెప్పి ఒక కొత్త ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ లాంచ్ చేసింది. ఇది రెగ్యులర్ మ్యూజిక్ ఎంథూసియాస్ట్ కోసం కాదు,
పక్కా గేమర్స్ కోసం. ప్రైస్ వచ్చేసి 18,000 రూపీస్. ఈ ఇయర్ బడ్స్ ఏంటంటే స్పెసిఫిక్గా ప్రో గేమర్స్తో కొలాబరేట్ అయ్యి చేసింది. దీంట్లో చాలా లో లేటెన్సీ ఉంటుంది. దీనికి ఒక డెడికేటెడ్ USB డాంగల్ ఉంది అండ్ రెగ్యులర్ బ్లూటూత్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేయకుండా డెడికేటెడ్ 2.4 GHz ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తుంది. కాబట్టి మీకు హై క్వాలిటీ ఆడియో ఎట్ లో లేటెన్సీ ఉంటుంది. సో మీలో ఎవరైనా డెడికేటెడ్ గేమర్స్ ఉన్నారు, మీకు హై క్వాలిటీ ఆడియో కావాలి గేమింగ్కి అనుకున్నట్టయితే ఈ ఇయర్ బడ్స్ని చెక్ చేసుకోండి. ఇక లీక్స్ విషయానికి వచ్చేసరికి HMD గ్లోబల్ కంపెనీ ఉంది కదా, అదే నోకియా వాళ్ళ పేరెంట్ కంపెనీ. సో వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రాబోతున్నారు. HMD గ్లోబల్ అనే బ్రాండ్ నేమ్తో స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేయబోతున్నారు. అవి కూడా చూడడానికి నోకియా ఫోన్స్ లాగానే ఉన్నాయి. సో వర్కౌట్ అయితే ఇక ముందట నోకియా బదులు మనం అన్ని HMD మొబైల్స్ చూసే ఛాన్స్ ఉంది. రీసెంట్గా వచ్చిన iPhone 16 లీక్డ్ రెండర్స్ ప్రకారం రైట్ సైడ్కి ఒక కొత్త బటన్ కనిపిస్తుందంట. సో దాని గురించి చాలా రూమర్స్ వచ్చాయి. సో ఈ రోజు లేటెస్ట్ రూమర్ గురించి మాట్లాడదాం. సో ఆ బటన్ ఏంటంటే మనకి రైట్ సైడ్ ఉంటుంది, పవర్ బటన్ కింద. సో ఇంతకుముందు దాన్ని ప్రెషర్ సెన్సిటివ్ బటన్ అనుకున్నారు, కానీ ఈసారి లేదు, అది ఫిజికల్ బటన్ అని చెప్తున్నారు. సో బటన్ ఎలా యూజ్ చేస్తారంటే క్లిక్ చేస్తే ఫొటోస్ తీసుకోవచ్చు, హాఫ్ ప్రెస్ చేస్తే ఫోకస్ చేయొచ్చు అంట. అలాగే వీడియో రికార్డింగ్కి కూడా వాడొచ్చు బటన్ని. ఆ బటన్ టచ్ కెపాసిటీ బటన్ కూడా ఉంటుంది. సో దాన్ని అప్ అండ్ డౌన్ స్వైప్ చేసినప్పుడు జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా అవుతుందంట. ఇప్పటివరకు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే ఈ బటన్ నిజంగానే ఉంది అని చాలా మంది అంటున్నారు. సో ఉందో లేదో ఇంకో 6 months అయితే కానీ తెలియదు, అప్పుడు చూద్దాం. ఫైనల్ ఇక ఎంటర్టైన్మెంట్ న్యూస్ వచ్చేసరికి మీలో ఎవరైనా జెన్షన్ ఇంపాక్ట్ ఆడుతున్నట్టయితే మీకు ఫ్రీ ప్రేమోజెన్సీ కోడ్స్ వచ్చాయి. నిన్న లైవ్ స్ట్రీమ్ జరిగింది. సో ఆ లైవ్ స్ట్రీమ్లో 3 న్యూ కోడ్స్ రిలీజ్ చేశారు. ఈ కోడ్స్ని మీరు రిడీమ్ చేసుకుంటే మీకు ఫ్రీగా 300 ప్రైమోజెన్స్ వస్తాయి. కోడ్స్ స్క్రీన్ పైన ఉన్నాయి, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోండి. యాక్చువల్లీ వీడియో లైవ్ అయ్యేసరికి కోడ్స్ ఎక్స్పైర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఎనివే వీడియో చూసినట్టయితే, గేమ్ ఆడే వాళ్ళు ఉన్నట్టయితే తప్పకుండా రెడీమ్ చేసుకోండి. ఫైనలీ డెడ్పూల్ 3 కాస్ట్ ఫైనలైజ్ అయింది, రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. సో మీలో ఎవరైనా డెడ్పూల్ ఫ్యాన్స్ కానీ మార్వెల్ ఫ్యాన్స్ కానీ ఉన్నట్టయితే, ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ న్యూస్ కూడా చెక్అవుట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, దాట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. సీ యూ నెక్స్ట్ టైం.